ఈ నెల విడుదల గురించి, ఈ యొక్క మార్చి నెల విడుదల నెల. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి కూర్చున్న వారి జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. అనారోగ్యంతో ఉన్నారో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, ఎటువంటి పరిస్థితులతో మీరు వెళుతున్నారో నాకు తెలియదు. కానీ ప్రభు ఈ మార్చి నెలలో ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించాలని ఆయన ఇష్టపడుతున్నారు. మీరు విడుదల పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రభు వైపు చూచే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, మొదటి వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. బైబిల్ తెరవండి. అందరూ కూడా బైబిల్ తెరవాలి, చూడాలి. ఒకవేళ చదువు రాకపోయినా చదువు వచ్చినట్టన్నా బైబిల్ తెరవండి. నిజంగా దేవుడు అద్భుతం చేసి మీకు చదివిస్తాడేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏదైనా చేయగలడు. ఎందుకంటే గాడిదతో మాట్లాడించిన దేవుడు, కాకులతో భోజనం పంపించిన దేవుడు, బండ నుంచి నీళ్లు ఇచ్చిన దేవుడు, కొమ్మ వేస్తే ఇనప గొడ్డలిని నేళ్ల మీద తేలాడి చేయించగలిగిన దేవుడు. ఇనపది నేళ్ల మీద తేలిందంటే ప్రభు ఏదైనా చేయగలడు. కాబట్టి ఒకవేళ చదువు రాకపోయినా పక్కన వాళ్ళతో తీసి చూస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా చదువు నీకు ఇచ్చేస్తాడేమో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మన ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి మన జీవితాలను మార్చగలిగిన వాడు. ఈ నెల ఆయన విడిపించాలి. ఈ నెల 4 వారాలు కూడా మనం విడుదల గురించి నేర్చుకోబోతున్నాం. చాలామంది విడుదల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేత ఆ రోగ విముక్తి పొందడానికి ప్రయత్నిస్తారు. మంచిదే, డాక్టర్లు కూడా దేవుడే ఇచ్చాడు, హాస్పిటల్ కూడా దేవుడే ఇచ్చాడు. ప్రభు లేకుండా ఏ మందు లేదు. మన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఒకవేళ నాకు హాస్పిటల్ వద్దు, ప్రభువే తగ్గిస్తాడంటే ప్రభు తగ్గిస్తాడు. ఒకవేళ నాకు నేను డాక్టర్ కూడా నమ్ముతానంటే ఆయన ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి డాక్టర్లకు మనం వ్యతిరేకం కాదు. కానీ నేను అంటాను, మానవులే ఎంతడైనా కానీ వాళ్ళ జ్ఞానం ఎంతైనా కొంచెమే. కాబట్టి మరి సర్వశక్తి కలిగిన దేవుడు, పరమ డాక్టరు, ఆయన మీద ఆధారపడటం ద్వారా ఖచ్చితంగా మన జీవితాల్లో మరి డాక్టర్ చేయలేని కార్యాలు కూడా ఆయన చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమేనండి, డాక్టర్లు కూడా చేయలేను. డాక్టర్లు అన్నారు, మీరు చూసినట్లయితే అబ్రహాము శారా చూస్తే అది డాక్టర్ వైద్యానికి కూడా అందని, వైద్యానికి కూడా జరగని కార్యం అది. కానీ ప్రభు ఏం చేశారు? చేసి చూపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే నీళ్ళని ద్రాక్షరసం ఎవరి వల్ల కాదు. ఏ సైంటిఫిక్ దాన్ని ప్రూవ్ చేయగలుగుద్ది? ఎవరు ప్రూవ్ చేయలేరు. కానీ ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే 4 రోజులు అయిపోయింది చనిపోయి లాజరు శవం. దాన్ని ఎవరు బ్రతికించగలరు? ప్రభు బ్రతికించగలరు. దేవునికి స్తోత్రాలు. అంటే ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే తన ప్రజలను ఆయన విడిపించడానికి వచ్చారు. అందుకే ఈ వాక్యంలో మనం చూస్తాం, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని చూసారా, నలిగిన హృదయాలను దృఢపరచడానికి, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి యేసుప్రభు వారిని గూర్చిన ప్రవచనం యెషయా రాస్తూ ఉన్నాడు. ఇదే ప్రవచనం దేవుడు కొత్త నిబంధనలో కూడా ఆయన చదవడం జరిగింది. కాబట్టి యేసుప్రభు వారు ఎందుకు వచ్చారయ్యా ఈ లోకానికంటే చెరలోనున్న వారిని విడిపించడానికి, విడుదల ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజమే, ఒకప్పుడు మనం పాపం కింద బంధింపబడి ఉన్నాం, శాపం కింద బంధింపబడి ఉన్నాం, అపరాధము కింద బంధింపబడి ఉన్నాం. అటువంటి వారిని యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనల్ని ఏం చేశారో తెలుసా? ఆ సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి, వాడి కాడి కింద నుంచి మనల్ని ఏం చేశారు? ఆయన విడిపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కవారు చెప్పండి, నేను విడుదల పొందిన దేవుని బిడ్డను అని చెప్పండి గట్టిగా. యేసుప్రభు వారు ఉన్న సమయంలో కూడా గాడిదను కట్టుంటే యేసుప్రభు వారు ఏం చేశారు? గాడిద యొక్క కట్లను ఏం చేశారంట? విడిపించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
మరి ఇష్మాయేలు గాడిద, అడవి గాడిద వంటి స్వభావము కలవాడు అని రాయబడి ఉంది. కొన్నిసార్లు మనల్ని గాడిదగా కూడా పోల్చారు. కాబట్టి మనల్ని విడిపించడానికే ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారు ఎందుకు వచ్చారంటే నిన్ను విడిపించడానికే. ఈ రోజుల్లో చాలామంది అనేకమైన ఆర్థిక సమస్యలో ఉన్నవారు ఉన్నారు, కుటుంబ సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు, తర్వాత అనారోగ్యాలతో బాధపడేవారు ఉన్నారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఉన్నారు. వారందరూ కూడా ఎవరు విడిపిస్తారా? ఎవరైనా విడిపిస్తే బాగుండు. అయ్యో ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యో ఈ కష్టం నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యో ఈ ఇబ్బంది నేను తట్టుకోలేకపోతున్నాను, అయ్యో నన్ను విడిపించే నాదుడు కావాలి, ఎవరైనా నన్ను తప్పిస్తారా, ఎవరైనా ఈ పరిస్థితులు చక్కబెడతారా అని వెతికేవాళ్ళు భూలోకంలో చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు, గృహాల్లో కూర్చుని మీరు వింటూ ఉన్నారు. కొంతమంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు, నిజమే కదా, మమ్మల్ని విడిపించేవాడు ఎవరూ లేరు, తప్పించేవాళ్ళు ఎవరూ లేరని ఎంతోమంది విడిపించేవాళ్ళు కొరకు, తప్పించేవాళ్ళు కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఆ తాడు కడితే విడుదల పొందుద్దేమో అనుకుంటారు. కొంతమందికి దెయ్యం పట్టిందో, నిద్ర పట్టట్లేదంటే చాలామంది మెడలో తాడేస్తారు. లేకపోతే ఇంటికి ఏదన్నా వస్తే ఇంటికి ఏదో కడతారు. ఏదో కట్టడం ద్వారా విడుదల పొందుద్దని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన విడుదల, నిజంగా విడిపించడానికి, నిజంగా తప్పించడానికి, చెరలోనున్న వారిని విడిపించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి రావడం జరిగింది. విడిపించగలిగిన వారు యేసయ్య ఒక్కరే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్న నా ప్రభు నిన్ను విడిపించగలడు. ఈరోజు చెప్పుకోలేని ఏ బాధలో నువ్వు ఉన్నా, నువ్వు తాగుబోతువైన ప్రభు విడిపించగలడు. ఒకవేళ నువ్వు భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నా, నా ప్రభు విడిపించగలడు. ఎందుకంటే మేము ప్రకటిస్తున్న మా యేసయ్య ఎవరో తెలుసా? సజీవుడు, హీ ఈజ్ అలైవ్. మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. నీ చేతనైతే నువ్వు ట్రై చేసి చూడొచ్చు అని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలామంది ప్రభు విడిపించగలడని నమ్మకం లేక చాలా భయపడిపోతున్నారు. స్వస్థత చెప్పాలంటే భయం, ఎవరికైనా విడుదల చెప్పాలని. చాలామంది ఏమవుతున్నారు తెలుసా? విడుదలకు బదులుగా కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పు, కాంప్రమైజ్ అవమాక అని చెప్పండి. ఇటు పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు విడిపిస్తాడు అని చెప్పు గట్టిగా. నమ్మిన వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఖచ్చితంగా విడుదల ఇస్తాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అది చిన్నదైనా పెద్దదైనా నా యేసయ్య విడిపిస్తాడు. విడిపించడా? విడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదైనా పక్కన చెప్పండి, ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్, 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 ఎనీథింగ్. ఆయన విడిపించగలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించడానికి యేసయ్య ఈ లోకానికి. బందీలుగా ఉన్న వారికి విముక్తి అంట. తాగుబోతు అనేది ఒక బంధకం, చెర, ఒక జైల్లో పెట్టినట్లే. దాన్ని విడిపించగలిగింది యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సాతానుగాడు ఎటువంటి కొంతమందికి వినండి, ప్రతిదానికి దెయ్యం అంటే భయం. మా ఇంట్లో దెయ్యం తిరుగుతున్నట్టున్నాడు, పాస్టర్ గారు పడుకుంటే నిద్ర పట్టట్లేదు, అవి పాత్రలు కదులుతున్నట్టు. అది దెయ్యం కాదు, నువ్వే పెద్ద దెయ్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు దేవుడు ఉన్నాడని నమ్మకపోతే అది దెయ్యమేగా. దెయ్యాలు నమ్ముతున్నాయి.
ఏ దెయ్యం అయితే నిన్ను బాధ పెడుతుంది దానికి తెలుసు దేవుడు ఉన్నాయని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అది దెయ్యమే నమ్ముతుంటే నువ్వు నమ్మట్లేదని దానికన్నా పెద్ద దెయ్యం నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగా దాని అర్థం. వదిలే, అర్థమైందా? దెయ్యమేమో యేసయ్య ఉన్నాడని నమ్ముతుంది దెయ్యమే, నువ్వు నమ్మట్లా. ఇప్పుడు దెయ్యానికి తాతవ నువ్వు, దెయ్యానికన్నా పెద్ద దెయ్యంగా నువ్వు. పక్కన అడగండి, మనం ఏ దెయ్యం అని అడగండి. హల్లెలూయా. కొంతమంది నమ్మట్లేదు, ఎవరు ప్రభు మాట నమ్మటమే లేదు. బైబిల్ చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడని తన్ను అడిగేవారికి ఫలము దయచేయువాడని ఏం చేయాలి? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి. నా దేవుడు నాకు తెలుసు, నా దేవుడు ఈ రోగం నుంచి నన్ను విడిపించగలడు. ఆ రోగం యొక్క ఛాయలో, ఆ రోగం యొక్క నీడ నీ శరీరంలో కనబడగానే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెంటనే నా దేవుడు యెషయా గ్రంథంలో చెప్పాడు, ఆయన వచ్చింది విడిపించడానికి వచ్చాడు, విడుదల పొందటం నేను గ్యారంటీ, ఖచ్చితంగా నాకు విడుదల వస్తుంది, ఖచ్చితంగా సాక్షిగా దేవుడు నన్ను నిలబెడతాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా దేవుడు నన్ను విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఈ పరిస్థితి ఒకవేళ అజ్ఞానంతో అప్పులు చేసావేమో, చాలా భారంగా అనిపిస్తుందేమో, ఏ మనుషులు కూడా వాటిని తీర్చలేడు, కానీ నా ప్రభు వాటికి తీర్చగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా తప్పు చేశానయ్యా, నేను అనుకోకుండా చేశాను, ఇంకెప్పుడు కూడా చేయనయ్యా, నన్ను క్షమించయ్యా, దీని నుంచి నన్ను బయటికి తీసుకురమ్మని ప్రభువుని అడిగితే ప్రభు చేస్తాడా చేయడా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చెరలో ఉన్న విడిపించగలడు, బంధకంలో ఉన్న విడిపించగలడు. ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం నుంచి మనల్ని విప్పించాడు, నరకంలోకి పడకుండా మనల్ని తప్పించాడు, ఎన్నో చేశాడు. చూడండి, తర్వాత వాక్యం చూద్దాం. ఒకసారి రండి. కీర్తన గ్రంథం 34:17. కీర్తనలో 34:17. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 34 కీర్తన 17 చదువుతున్నాం. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరు మొర్ర పెడితే? నీతిమంతులు అంటే ఎవరు? యేసు రక్తంలో కడగబడిన వారందరూ కూడా ఎవరో తెలుసా? నీతిమంతులు. యేసు రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరించిన వారు నీతిమంతులు. యేసయ్యను వెంబడించేవారు నీతిమంతులు. యేసయ్యను ఆధారపడేవాళ్ళు నీతిమంతులు. యేసయ్య కొరకు ఎదురు చూచేవాళ్ళు నీతిమంతులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు నీతిమంతులు చెప్పండి? ఎవరు నీతిమంతులు? యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళందరూ నీతిమంతులు. యేసయ్య రక్తంతో కడగబడి రక్షింపబడిన వారందరూ కూడా నీతిమంతులు. యేసయ్యను వెంబడించే వాళ్ళందరూ కూడా నీతిమంతులు. యేసయ్య కొరకు ఎదురు చూచే వాళ్ళందరూ కూడా, యేసయ్య మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా, ఈ గుణలక్షణాలు కలిగిన వారు ఎవరైతే ఆయనకి చెప్తారో వారినంట ఆయన ఏం చేస్తాడంట? వారి మొర ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తాడు? వాళ్ళని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎవరిని విడిపిస్తాడు? ఆయన వెంబడించే వాళ్ళని విడిపిస్తాడు. దేవుడు ఎవరిని విడిపిస్తాడు? ఆయన మీద ఆధారపడే వాళ్ళని విడిపిస్తాడు. దేవుడు ఎవరిని విడిపిస్తాడు? ఆయన కొరకు ఎదురు చూచే వాళ్ళని విడిపిస్తాడు. దేవుడు ఎవరిని విడిపిస్తాడు? ఆయన రక్తంలో కడగబడిన వారిని విడిపిస్తాడు. దేవుడు ఎవరిని విడిపిస్తాడు? ఆయన కుమారులు కుమార్తెలుగా రక్షణ పొందిన వారిని విడిపిస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు విడుదల రాకపోవడం కారణం ఈ 5 కేటగిరీ నీలో ఉన్నాయో లేదో నువ్వు గమనించుకోవాలి. ప్రభు కొరకు ప్రభుని వెంబడించే స్వభావం ఉందో లేదో మనం తెలుసుకోవాలి. ప్రభు కొరకు ఎదురు చూచే స్వభావం ఉందో లేదో తెలుసుకోవాలి. అలాగే ప్రభుని కొరకు మరి ఆయన రక్తంలో కడగబడ్డామో లేదో విషయం కూడా మనకి
అర్థం అవ్వాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే సొంత రక్షకుడిగా స్వీకరించారో వారందరిని పరలోకం ఏమని పిలుస్తుందో తెలుసా? నీతిమంతులని పిలుస్తుంది. నీతిమంతులు మొర్ర పెట్టగానే ఆయన ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. నీతిమంతులు ప్రార్థన చెవియొక్కి ఆలకిస్తాడంట. నీతిమంతులు అంటే యేసు రక్తంలో కడగబడి ఆయన వెంబడిస్తూ, ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన ఫాలో అయ్యేవారు అందరూ ఆయన మాటను జవదాటకుండా చేసేవాళ్ళ యొక్క మాట ఆయన విని ఖచ్చితంగా వారి శ్రమలన్నిటిలోంచి ఆయన ఏం చేస్తాడు అంటే, దీని అర్థం ఏంటో తెలుసా? విడుదల గ్యారంటీ మనకి. దేవునికి స్తోత్రాలు చెల్లి. పక్కన చెప్పండి, నా విడుదల గ్యారంటీ అని చెప్పండి. ఆ రోగం పోవటం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గ్యారంటీయే కదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ నీతిమంతులు? ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి, సరిగ్గా ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? పట్టు చీరేస్తారంటే మాత్రం పోతాం. పాస్ గారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు విడుదల పొందడం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారో నాకు తెలియదు. నిజంగా నువ్వు నీతిమంతురాలు అయితే నువ్వు పడుతున్న బాధ తాత్కాలికం, నువ్వు వెళుతున్న వేదన శోధన ఖచ్చితంగా జయము రావడం గ్యారంటీ. లిల్లీ సిస్టర్ గారు ఖచ్చితంగా మీ పాపకు జాబ్ వస్తుంది గ్యారంటీగా, విడుదల పొందడం గ్యారంటీ. ఎందుకంటే మీరు నీతిమంతులు. యేసు రక్తం మీ మీద ఉంది. మీ నీతిని బట్టి, మీ భక్తిని బట్టి కాదు, మీ యొక్క పోలికను బట్టి కాదు, మీ యొక్క గుణ లక్షణాలు బట్టి కాదు, కానీ యేసయ్య నీతి మీ మీద ఉంది కాబట్టి నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. జవాబు పొందడం గ్యారెంటీ, విడుదల పొందడం గ్యారెంటీ. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీకు విడుదల పొందడం కూడా ఇష్టం లేదనుకుంటా. కొంతమంది ఆ రోగాలు ఉండడమే ఇష్టం. ఎక్కువ రోగం ఉంటే అందరి దగ్గర నటించవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగం మన మీద అధికారం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రోగం మనల్ని పరిపాలించడానికి వీలు లేదు. రోగాన్ని మనం పరిపాలిస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దరిద్రత నిన్ను పరిపాలించకూడదు. దరిద్రత నువ్వు తరుక్కోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొన్నిసార్లు వినండి, దరిద్రతను విను. దరిద్రతను మనం తరుగుతున్నాం అనుకో, కొన్నిసార్లు దరిద్రత వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆశీర్వాదం వస్తుంది కదా. ఆశీర్వాదం వచ్చినప్పుడు పక్కన దరిద్రతో నిండిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చదు. మనం ఏం చేస్తాం? వాళ్ళకి నచ్చట్లేదని అమ్మ ఆమె ఫీల్ అవుతుందిగా, నవీన్ ఫీల్ అవుతున్నాడు, నవీన్ బాధ పెట్టకూడదని దరిద్రతే మన దగ్గర ఉంచుకుంటాం. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఫీల్ అయిన నాకు అవసరం లేదు, నేను మాత్రం దరిద్రతకి నాకు సంబంధం లేదని చెప్పండి. చెప్పండి చెప్పండి. అంతే కదా? బేకర్ గారు అర్థమైంది నేను చెప్పింది. దరిద్రతను మీరు పోగొట్టాలి ఇష్టపడుతున్నారు. దరిద్రత పోగానే దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. పక్కన దరిద్రతతో నడిపించబడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమనిపించుద్ది? మీ దీవెని బట్టి వాళ్ళు ఫీల్ అవుతుంటే, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ దరిద్రతను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. అది ఎంతవరకు రైట్ అంటారు? దేనికి స్తోత్రాలు. పక్కన మీరు ఫీల్ అయిన నాకేం బాధ లేదు, నేను మాత్రం దరిద్రత నాకు ఇష్టం లేదని చెప్పాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరలోకం ఏమని పిలుస్తుందంటే మనల్ని, దేవుడంట ఆయన దరిద్రుడు ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనం ధనవంతులుగా చేయటం కొరకు మన కొరకు ఆయన ఏమైపోయాడంట అంటే, పరలోకం నేను ఎలా చూస్తుందంటే దరిద్రుడిగా చూడట్లా. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా అయిపోయావో, ఆ నీతిమంతుడు అనే పొజిషన్ అడుగు పెట్టగానే ఆ నీతిమంతుల యొక్క ఇంట్లో దరిద్రతకి స్థానం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైందా? దేవునికి మీకు అర్థమేం చెప్పను ఒకసారి వినండి. ఒకరోజు పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. మనోడికి మరి ఏమైందేమో తెలియదు, కానీ రాత్రి అంతా కష్టపడినా అంటే మనోడు దరిద్రంగా ఒక చేప లేకుండా కష్టపడ్డాడు, రూపాయి లేకుండా వచ్చి వలలు చదువుకుంటూ ఉన్నాడు. ఈ లోపల అక్కడికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. యేసయ్య వచ్చాడు. యేసయ్య ఆశీర్వాదం అంటారు, దరిద్రం అంటారా? ఆశీర్వాదమేగా. ఆశీర్వాదం వచ్చింది. పేతురుని అడిగాడు, అయ్యా నీ పడవిస్తావా అని అడిగాడు. పేతురు ఆల్రెడీ ఎలాగున్నాడు? దరిద్రంతో ఉన్నాడు, ఒక్క చేప పడలేదు,
ఇంటికి వెళ్ళి మళ్ళీ రోజువారీ కట్టాలో ఏం కట్టాలో నాకు తెలియదు. మరి అలా ఆవిడ పరిస్థితి ఎలాగుందో తెలియదు. నీకు అన్నం పెట్టినట్టుదో తరిమేస్తుందో ఏమో స్టోరీ మనకు తెలియదులే, మనం ప్రిడిక్షన్ చెప్తున్నాం. ఒక లైవ్లో చూసి ఇదేంట్రా వేరే కథ చెప్తున్నా, వేరే బైబిల్ అనుకోమాకండి, వీళ్ళకి అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. ఎలాగుందో సిచ్యువేషన్ తెలియదు, మనోడు పొలాలు చదువుకుంటున్నాడు. ఈ దరిద్ర సమయంలో, ఏమీ లేని సమయంలో, లేదు అనే మాటలో, లేదు అనే సమయంలో ఆయనకు ఉన్నది ఒకటి పడవ. ఆ పడవను ఏం చేశాడు? ఈ ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభువారు వాక్యం చెప్పారు. అంత అయిపోయిన తర్వాత ఈ దీవెన ఒక మాట చెప్పింది. ఏమనంటే కొంచెం లోనకు పోని పడవను అనగానే అప్పటికి ఏం మాట్లాడేది, లోనకు పోనిచ్చి వలలు వేయడానికి ప్రభు అన్నారు. వలలు వేయమనగానే అప్పుడు ఈయన ఏం చేసింది, నీ మాట చొప్పున నీవేది చెప్తో దాని ప్రకారం నేనేం చేస్తాను, వలలు వేస్తాను. వలలు వేయగా చాలామంది పండితులు చెప్తారు, వాళ్ళు పట్టిన చేపల రాసులు అంటే ఒక సంవత్సరం కష్టపడితే కానీ అంత పట్టరంట. అలాంటి చేపలు ఉదయకాల సమయంలో మిట్ట మధ్యాహ్నంలో ఆ చేపలు, అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఎక్కడ ఉంటే ఆ పడవ చుట్టూ ఏం తిరుగుతున్నాయి అంటే నీతిమంతుల చుట్టూ ఆశీర్వాదం తిరుగుతూనే ఉంటుంది. నీకు కావాలా వద్దనేది నీ మీద ఆధారపడి ఉంది. నాకు ఆశీర్వాదం వద్దు, నాకు దరిద్రతే ఇష్టంగా ఉంది, అడుక్కోవటమే నాకు ఇష్టం, ఆధారపడటమే ఇష్టం, దేవుడు నాకొద్దు, నేను అడుక్కునే ఉంటాను, ఎప్పుడు చిన్నగానే ఆలోచిస్తూ ప్రతిదానికి కూడా అమ్మో అమ్మో అనుకుంటా ఉంటే నీ బ్రతుకులో నువ్వు నీతిమంతురాలు ఒక లక్షణం నీలో లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు అనవచ్చు, నీతిమంతులు ఆశించింది వారికి రాస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీతిమంతుల పక్షాన్ని ఎవరుంటారు? నీతిమంతులు దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. శిష్యుల్ని ఏ రోజైనా పస్తు పడుకోబెట్టారా? ప్రభు పెట్టలేదు. శిష్యులు పంపించేటప్పుడు కూడా మీరు ఏం తీసుకెళ్ళొద్దు, నేను పోషించగలనని చెప్పి దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నీతిమంతుల యొక్క స్టాండ్ ఏంటో తెలుసా? వాళ్ళు ఏది ఆశపడితే వాళ్ళకి దొరుకుద్ది, వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళ దగ్గరికి వచ్చుద్ది. అలాంటి స్థాయిలో నువ్వు ఉండి దరిద్రతను ఇంకా అనుభవిస్తున్నావంటే నీతిమంతుల యొక్క మైండ్ నీకు రాలేదు. నువ్వు ఎవరు బిడ్డవో నీకు తెలియటం లేదు, ఎవరిని వెంబడిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు, ఎవరికి మొర్ర పెడితే కార్యాలు జరుగుతాయని నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ విడుదల నువ్వు పొందలేకపోతున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరో దరిద్ర దెయ్యంతో బాధపడుతున్న వాళ్ళు వచ్చి ఆశీర్వదించబడిన వాళ్ళు ఏమనంటే డోంట్ కేర్ అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇస్సాకంట బావి తవ్విన చోటల్లో నీళ్లు పడతాయి, ఫిలిష్తీయులు వచ్చి దాన్ని మూసేయటం. ఇస్సాకు ఎలా తెలుసా? వాళ్ళు అసూయ పడే కొందుకి దేవుడు ఆయనంటే అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది నీతిమంతుల యొక్క లక్షణం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరో ఏంటో అంటున్నారని చెప్పి మన ఆశీర్వాదం మనం పోగొట్టుకోవడం కాదు. ఎందుకో తెలుసా? మీరు బహుగా ఫలించుట ద్వారా ఎవరికి మహిమ వస్తుందో చెప్పండి? తండ్రికి మహిమ. నీ ద్వారా ఎవరికి మహిమ రావాలి? అది ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా అన్ని విషయాలు. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వేమవ్వాలి తెలుసా? భక్తిలో వర్ధిల్లాలి. ఒక్క శారీరకం దాంట్లోనే కాదు, నీతిమంతుడు ఎలాగుంటాడో తెలుసా? అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వర్ధిల్లంలో తీసుకొస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఏం చేస్తాడు? వారికి కలిగిన శ్రమలన్నిటిలోంచి కూడా అయినా అంటే విడుదల గ్యారెంటీ కలిగిన మనుషులు మనం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఏ బాధతో నువ్వు ఉన్నావు, అయ్యో ఈ అప్పుల్లోంచి నేను బయటికి రాలేనా, ఈ భర్త సమస్యలోంచి నేను బయటికి రాలేనా, అయ్యో పరిస్థితి అనుకుంటున్నావేమో. ఈరోజు ఒక సత్యం ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి చూస్తున్నావు నాకు తెలియదు. ఈ ఉదయకాల ప్రోగ్రాం నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు అనుకుంటున్నావు అయ్యో నన్ను విడిపించే నాదుడు ఎవరు లేరు, ఏ మనుష్యుడు కూడా నన్ను విడిపించలేడు, నా పిల్లవాడిని ఎవరు మార్చలేడు, నా భర్తను ఎవరు మార్చలేరు, నా తలరాతను ఎవరు మార్చలేరు,
నా బ్రతుకు ఇంతే, ఇలాగే నేను వెళ్ళిపోవాలని కాంప్రమైజ్ అయిపోయి నువ్వు ఉన్నావేమో, ఒకవేళ వాటితో ఏకీభవించి నువ్వు ఉన్నావేమో, సత్యం చెప్తున్నాను, యేసయ్య నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను నీతిమంతురాలుగా చేశాడు. కాబట్టి విడుదల పొందటం గ్యారంటీ. విడుదల పొందాలంటే నువ్వు మనుషుల వైపు చూడొద్దు, నువ్వు ఎవరి వైపు చూడాలి తెలుసా? ఆయనకే మొర్ర పెట్టాలి, నువ్వు ఆయనకే మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విడుదల రావాలంటే యేసయ్యకే మొర్ర పెట్టాలి, యేసయ్యకే చెప్పాలి, యేసయ్యనే వెంబడించాలి. పేతురు ఆ బాధలో యేసయ్యనే వెంబడించాడు, ఆయనకున్న పడవను యేసయ్యకే ఇచ్చాడు, యేసయ్య మాటే విన్నాడు. అందరూ ఆశ్చర్యపోయే స్థితిలో యేసయ్య పేతురుని ఉంచాడు, అలాగే నిన్ను కూడా ఉంచబోతున్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు నా పట్ల అద్భుతం చేయబోతున్నాడని చెప్పండి. ఈ నెలలో దేవుడు నా పట్ల అద్భుతం చేయబోతున్నాడని చెప్పండి. సంతోషంగా చెప్పండి. అద్భుతం కావాలనుకున్న వాళ్ళు చెప్పండి, వద్దన్న వాళ్ళు కామ్గా కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించే దేవుణ్ణి చూపిద్దాం ఈ నెలలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విడుదల కలిగించే దేవుణ్ణి చూపిద్దాం. పక్కన చెప్పండి, ఈ నెలలో విడుదల కలిగి దేవుడిని చూపిస్తానని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన విడిపించగలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు విడిపించలేనట్టుగా నువ్వు నటించమాక, నువ్వు నటించొద్దు. నా దేవుడు నిన్ను విడిపించగలడు. ఏ బాధతో నువ్వు ఉన్నావో, ఏ శోధంతో నువ్వు ఉన్నావో, ఏ వేదనతో నువ్వు ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని గుండెలు బాధపడుతూ ఉన్నావేమో, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా యేసయ్య చెబుతున్నాడు, ప్రతి పరిస్థితి నుంచి నేను విడిపించగలను, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నా యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి వింటున్నావో తెలియదు, కానీ నా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు, నా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు, నా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నెలలో విడుదల పొందబోతూ ఉన్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూ ఉండగానే, నువ్వు ఆరాధిస్తూ ఉండగానే నా యేసయ్యను విడిపించబోతున్నాడు, నా యేసయ్యను విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడంట, చెరలో ఉన్న వారిని విడిపిస్తాడంట, బంధింపబడిన వారిని విడిపిస్తాడంట. మన యేసయ్య విడిపించే దేవుడు, విడిపించే దేవుడు. హీ ఈజ్ అవర్ డెలివరర్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎటువంటి ప్రభు విడిపిస్తే ఏ సైతాన్ కూడా నిలబడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లేదు. కొంతమంది ఆ దెయ్యం ఈ దెయ్యం, ఏ దెయ్యం లేదు. విడిపించగలిగిన బిడ్డవు నువ్వు, శక్తి నీలో ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు మొర పెడితే ఆయన ఏం చేస్తాడని చెప్పండి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయాల్సిన పని ఏంటి? కూర్చుని సెల్ ఫోను, టీవీలు, ఆ వంటలు ఈ వంటలు చేసుకుంటా తింటా కూర్చుంటే విడుదల రాదు. దెయ్యంగాడు ఇంకెక్కి కూర్చుంటాడు. వాడికి యుద్ధం ప్రకటించాలి. నేను విడుదల, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నా భర్తలో ఉండడానికి వీల్లేదు. రోగమా, నా శరీరం మీద నీకు అధికారం లేదు, నా శరీరం మీద నీకు అధికారం లేదు. అసలు నన్ను నడకూడదు, నువ్వు ఎందుకు పట్టుకున్నావు? నా అవయవాలు పట్టుకోవడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? యేసు నామములో, ఓ సాతానా, యేసులో నిన్ను బంధిస్తున్నాను. నేను విడుదల పొందిన బిడ్డను, నేను బంధకంలోకి మళ్ళీ నేను వెళ్ళను. నా ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నన్ను విడిపిస్తే మళ్ళీ నువ్వు నన్ను బంధకంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? నేను ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిళ అవసరతలు తీరుస్తాడు. కావలసిన ధనాన్ని పిలవండి, కావలసిన ఆరోగ్యాన్ని పిలవండి. బలహీనుడు ఏమని చెప్పాలంట? బలవంతుడని చెప్పాలంట. దరిద్రుడు ఏమని చెప్పాలంట? మనం చెప్పంగా మాటలు. ఎదుటి వాళ్ళ దరిద్రతను మెప్పించడానికి నువ్వు దేన దరిద్రుడిగా, ఆయన దరిద్రుడైతే నువ్వు ఇంకా దరిద్రుడిగా నటిస్తావు. దరిద్రతకి మనకి సంబంధం లేదు. దేనికి స్తోత్రాలు చేయాలి.